ఈరోజు కథ నా నువ్వు నేను రచించిన వారు వనజ గారు. వామ్మో, ఈ డ్రెస్ కాస్ట్ 2 లక్షల. దేవుడా, ఈ డబ్బులతో 4 బీటెక్ చదవచ్చు 4 ఏళ్ళు అనుకుంటూ ఆ డ్రెస్ తీస్తే అది ఒక బ్లూ కలర్ బార్బీ ఫ్రాక్. ఎంత బాగుందో, అచ్చం సెండ్రిల్ల లాగా. మా విరాట్ బంగారం ఎంత మంచి డ్రెస్ నా కోసం సెలెక్ట్ చేసి పంపాడో అనుకుంటూ విరాట్కి పెట్టాల్సిన మొద్దులన్నీ ఆ డ్రెస్కి పెడుతూ అందులోనే విరాట్ని చూసుకున్నాను. కానీ అంత కాస్ట్ పెట్టడం మాత్రమే నాకు నచ్చలేదు. నేనైతే 2000 3000 డ్రెస్ కొనుక్కునేదాన్ని అనుకుంటూ ఏం పర్లేదులే, మా ఆయన గారు ఒక కంపెనీ సీఈఓ అనుకుంటూ అది నా దేహం మీద ధరించి దానికి తగ్గ జ్యువెలరీతో సింపుల్గా రెడీ అయ్యాను. అతే నేను కిందికి వెళ్ళేలోపు కాజీ కట్లెట్ చేసి ఉంచింది. పూజ చేసుకొని ఇద్దరం గుడికి బయలుదేరాం. అక్కడ అందరి దేవుళ్ళు వండటంతో అందరికీ నన్ను విరాట్కి హ్యాపీగా ఉంచమని అప్లికేషన్ పెట్టేసి అతీతో కొన్ని ఫోటోలు తీయించుకొని వెంటనే విరాట్కి సెండ్ చేసి న్యూ ఇయర్ వైబ్ అంటూ స్టేటస్ పెట్టేశాను. అత్తయ్య ఇంకా ఇంటికి కదా అంటే, లేదురా మనం ఒక చోటుకి వెళ్తున్నామంటూ వెళ్ళి కార్లో కూర్చున్నాను. ఎక్కడికా, కంపతీసి మా ఇంటికేనా అని ఎగ్జైట్ అవుతూ ఉంటే కారు ఒక ప్లేస్లో ఆగింది. ఇక్కడ ఎవరున్నారు అత్తయ్య, మనం ఇక్కడికి ఎందుకు వచ్చాం అని నేను అడుగుతూ ఉంటే, కాసేపు ఉండవే నీకే తెలుస్తుంది అని అత్తయ్య చెప్పడంతో ఏంటో అందరూ నాకు సర్ప్రైజ్లు ఇస్తున్నారు అనుకుంటూ వెయిట్ చేస్తూ ఉంటే మా సునీత రఘు వచ్చారు. సునీత కంటే ముందు రఘు నా దగ్గరికి వస్తూ హ్యాపీ హ్యాపీ న్యూ ఇయర్ రా పండు అంటూ పట్టుకుంటే నేను కూడా విష్ యూ ది సేమ్ నాన్న అంటూ చెప్తే మా సునీత కూడా వచ్చి గులాబ్ జామున్ నా నోట్లో పెట్టి విషెస్ చెప్పింది. దాన్ని తింటూ ఉండగానే పొద్దుననగా ఇంట్లో నుండి మాయమైన మామయ్య గారు ఇప్పుడు ఇక్కడ ప్రత్యక్షమయ్యారు విత్ ట్రక్. నాకైతే ఫస్ట్ ఏమర్థం కాలేదు, అసలేంటిది అనుకుంటూ వెనకాలన్న బోర్డు వైపు చూశాను. నేను మీ ఆయనకి ఏదైనా మంచి పని చేయాలని ఉంది అన్నావంట కదా బస్సు అని మా విమల అత్తయ్య అడుగుతూ ఉంటే, ఓ గాడ్, నేనేదో ఫ్లోలో ఉంటే ఈ విరాట్ ఏదో చేసేశాడు అని షాక్ అవుతూ ఉన్నా. ఇంతకీ ఏం చేయబోతున్నాడని నేను ఆలోచిస్తూ వన్నంతలో అక్కడికి చాలామంది మనుషులు వచ్చారు. అంటే 100ల్లో ఉంటారు. ముందు చదివిన ఆ బోర్డులో ఏముందో నాకు అసలు అర్థం కాలేదు, కానీ ఇప్పుడు చూసాక నాకు అది అర్థమైంది. ఒక ఆర్ఫనేజ్ అని పేరు, అమ్మ ఒడి నాకు కొంచెం క్లారిటీ వచ్చింది. విరాట్ ఏం చేయాలి అనుకుంటూ ఉన్నాడు. అందుకే సైలెంట్గా పక్కన నిలబడితే మామయ్య ఆ ట్రక్ మొత్తంలో ఉన్న బట్టలు మా ముందు టేబుల్ మీద పెట్టించాడు. అత్తయ్య నా భోజనం చుట్టూ చేసి ఏదో మంచి పని చెయ్యాలి అన్నావు, నీకు ఏం చేయాలో తెలీదు, అందుకే మీ ఆయననే ఆలోచించి ఎవరో వేసుకుని పక్కన వేసిన బట్టలు వేసుకునే వీళ్ళకి న్యూ ఇయర్ రోజు కొత్త బట్టలు ఇవ్వాలని ప్లాన్ చేసి మొత్తం మెటీరియల్ మీ మామయ్య ఫ్రీగా డొనేట్ చేస్తాను అన్నా కూడా వద్దు అని వాడి డబ్బులతో బట్టలు కొని వీళ్ళందరికీ నీ చేతులతో ఇప్పించాలని ప్లాన్ వేశాడు. ఇప్పుడు నీకు ఓకేనా? నువ్వు అనుకున్న మంచి పని ఇలా జరిగింది ఓకేనా అని విమల అత్తయ్య కూల్గా చెప్తూ ఉంటే తెలియని పాజిటివ్ ప్లస్ ఎమోషనల్ ఫీలింగ్ కలిగింది నాలో. అందరూ లైన్లో నిలబడగానే అందులో ఉన్న ముసలి వాళ్ళు ఆడ మగ చిన్న పెద్దలకి అందరికీ ఎవరికి తగ్గట్టు వాళ్ళకి బట్టలు పంచేసాము మేము. తర్వాత ఒక పెద్ద కేక్ కటింగ్ చేసి ఆ రోజు ఫుడ్ కింద బిర్యానీకి కూడా మనీ డొనేట్ చేయించారు మావయ్య నాతో. వాళ్ళ కళ్ళలో, ముఖ్యంగా చిన్నపిల్లల ఫేస్లలో కొత్త బట్టల కేక్ చూసిన ఆనందం నా కళ్ళలో మెరుస్తూ ఉంటే వాళ్ళందరూ నాకు అక్కడ గార్డెన్లో ఉన్న రోజెస్ కోస్ ఇచ్చి హ్యాపీ న్యూ ఇయర్ అక్క అని విషెస్ చేస్తుంటే కళ్ళు ఆటోమేటిక్గా నీళ్ళతో నిండిపోయాయి నాకు. జస్ట్ ఏదో నిద్ర మోపులో అంతకుముందు చూసిన రీల్స్ ప్రభావంతో ఏదో ఒక మాట అనేసాను విరాట్తో. దాన్ని ట్రూ చేస్తాడు, ఇంతమంది హ్యాపీనెస్కి నన్ను కారణం చేస్తాడని అస్సలు అనుకోలేదు నేను. ఈ విరాట్ని ఎంత పొగిడినా కూడా తక్కువే అనుకుంటూ అందరూ రోజెస్ తీసుకొని పక్కకి వెళ్ళి విరాట్కి కాల్ చేసి ఏం మాట్లాడకుండా ఫోన్లోనే ముద్దులు పెట్టేస్తూ ఎంత మంచోడేంట్రా నువ్వు అంటూ నేను చెప్తుంటే అటువైపు నుండి నవ్వాడో ఏమో, నాకేం సౌండ్ వినిపించలేదు. ఓయ్ ఉన్నావా అని నేను అడిగితే హ్యాపీనా అని ఒక క్వశ్చన్ వేశాడు. చాలా అంటే చాలా హ్యాపీ అంటూ నేను చెప్తూ ఉంటే డ్రెస్ నచ్చిందా అని అడిగాడు విరాట్. చేసిన మంచి ఎక్కువసేపు చెప్పుకోకూడదు అనుకున్నాడో ఏమో, చాలా బాగుంది
కానీ కాస్ట్నే బాగాలేదని నేను అంటే నీ మనసు నీ ప్రేమ కంటే ఎక్కువ కాస్ట్ కాదులేరా, డేని ఎంజాయ్ చేసావా అని విరాట్ అడిగితే హ్యాపీగా ఎమోషనల్గా, కానీ నువ్వు పక్కన లేవు కాబట్టి బెంగగా కూడా ఎంజాయ్ చేస్తాను అని నేను అంటూ ఉంటే అదేం ఎంజాయ్నే అని అడిగాడు విరాట్. నిన్న మిస్ అవుతూ కూడా ఫోన్లో మాట్లాడుతూ ఎంజాయ్ చేయడంలే, కానీ నీ ప్లాన్స్ ఏంటి అని నేనంటే ఒక మొద్దుగమని హ్యాపీ చేశాను, నేను హ్యాపీగా ఉంటాను అని విరాట్ అంటూ ఉంటే విరాట్ మరేమో ఇక్కడ నాకు ఇంకో ఐడియా వచ్చిందని చెప్పాను. ఏంటి అని విరాట్ అడిగితే ఇద్దరు చిన్న చిన్న పిల్లలు ఉన్నారు, నేను తెచ్చి పెంచుకోనా అని అడిగాను. సరేరా నీ ఇష్టం, నీకు నచ్చింది చెయ్యి అని విరాట్ అంటాడు అని మీరు అనుకుంటే నాతో పాటు మీరు కూడా పప్పులో కాదు న్యూ ఇయర్ కేకులో కాలు వేసినట్టే వద్దు అని వెంటనే చెప్పాడు. ఆ వెంటనే ఎందుకు అని నా క్వశ్చన్. ఎందుకేంటి వాసు, మనకు పిల్లలు పుడతారు కదా అని విరాట్ అంటే పుడతారు, అయినా కానీ వాళ్ళు వీళ్ళు ఇద్దరు ఉంటారు, ఏమైంది అని నేను తిక్కగా అడిగితే నీకు ఒక్కసారి పైత్యం పుడుతుందే, ఇప్పుడు నువ్వు ఈ బేబీని పెంచుకుంటావు, కొన్ని డేస్కి మనకి పాపను బాబును పుడతారు, ఆటోమేటిక్గా నువ్వు చూపించవు అనుకుంటూనే డిఫరెన్స్ చూపిస్తావు, అది మానవ సహజం. సో అసలు ఇవన్నీ కాదు, మనకు పెళ్ళై గట్టిగా 2 months. సో నువ్వు పిచ్చి పిచ్చి చేష్టలు చెయ్యకు వస్తు, ఇది మంచితనం అనుకుంటున్నావో ఏమో, కాదు పిచ్చితనం. ఆ బేబీస్ని ఆర్ఫనేజ్ వాళ్ళు బాగానే చూసుకుంటారు, నీకు ఎప్పుడైనా వెళ్ళాలనిపించినా వెళ్ళి చూసి హెల్ప్ చేసిరా, మంచికి ఒక లిమిట్ ఉంటుంది. నువ్వు నీ పిచ్చి అక్కడ వర్క్ అయిపోయి ఉంటే ఏదైనా మంచి మూవీకి వెళ్ళి ఇంటికి వెళ్ళండి అని చెప్పాడు విరాట్. ఆలోచిస్తే విరాట్ అన్నది కూడా నిజమే, బాగా చూసుకోవటానికి అడాప్ట్నే చేసుకోవాలా ఏంటి అనుకుంటూ వెళ్ళి ఆ చిన్న పిల్లల్ని ఎత్తుకొని వాళ్ళతో టైం స్పెండ్ చేసి అక్కడే లంచ్ చేసుకుని ఇంటికి వచ్చేసరికి మధ్యాహ్నం దాటిపోయింది. రఘు సునీత అటు నుండి అటే ఇంటికి వెళ్ళిపోయారు. అప్పుడు మా అత్తయ్య చేసిన కాజు స్వీట్కి మోక్షం కలిగిస్తూ ఒక 5 పొట్టులోకి తోస్తే అత్తయ్య జ్యూస్ తెచ్చిస్తూ ఇంకా ఏమైనా బయటికి వెళ్ళవలసినవి ఉన్నాయా అని అడిగారు. ఏమో నాకైతే ఏం ప్లాన్స్ లేవత్తయ్య, నిద్ర వస్తుంది అని నేను అంటూ ఉంటే బయటికి పదా దిష్టి తీస్తాను అప్పుడు వెళ్ళి పడుకుందువా అంటూ తీసుకువెళ్ళారు. దిష్టి తీయకుండా అలాగే నా వంక చూస్తూ బాగున్నావే, ఇలా 4 ఏళ్ళు ఉన్నప్పుడు సేమ్ ఇలాంటి డ్రెస్నే వేసుకుని నాని బావా అంటూ వచ్చి విరాట్కి కేక్ ఇష్టం లేకపోయినా తినిపించి పోసేసి వెళ్ళావు, మొద్దుగా ఇంకా చిన్నపిల్లలాగే ఉన్నావు అంటూ బొగ్గలు నొక్కి దిష్టి తీసి లోపలికి వెళ్ళమంది అత్తయ్య. ఇంకా ఎందుకు ఆగుతాం, వెంటనే పైకి పరిగెత్తి ఒక కేక్ పీస్ తీసుకొని విరాట్కి వీడియో కాల్ చేసి ఆయన గారు లిఫ్ట్ చేశాక కేక్ తెచ్చుకున్నాను బావా అని నేను అంటూ ఉంటే విరాట్ అటు వైపు నుండి మెస్మరైజింగ్ స్మైల్ ఇస్తూ అమ్మ చెప్పిందా అని అడిగాడు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్.